జేహెచ్ఎంసీలో మున్సిపాలిటీలో కార్పొరేషన్ విలీనంతో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ప్రజలు, మరోవైపు రాజకీయ నేతలు విలీన సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా సరిహద్దులు మార్చాలంటూ కోరుతున్నారు. నెల 16న జరిగే కౌన్సిల్ సమావేశం తర్వాత పూర్తిస్థాయి గెజిట్ వెలువడనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హెచ్ఎంటీవీ రిపోర్టర్ ఆర్కే అందిస్తారు. జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ని కూడా విడుదల చేయడం జరిగింది. మరొక వారం రోజుల పాటు కూడా అంటే ఈ నెల 16వ తేదీ వరకు కూడా ఎవరైనా అభ్యంతరాలున్నా లేకపోతే సలహాలు సూచనలు కూడా స్వీకరించేందుకు ప్రభుత్వం వారం రోజులు గడువు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి రోజు 40 ఫిర్యాదులు వస్తే రెండో రోజు 280 ఫిర్యాదులు రావడం జరిగింది. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే 320 ఫిర్యాదులు అయితే రావడం జరిగింది. ఈ రోజు కూడా ఫిర్యాదుల సంఖ్య దాదాపుగా 200 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే 150 వార్డులు జీహెచ్ఎంసీలో ఉండేది 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండేది. కానీ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఉన్నాయి, దాదాపుగా 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి జనగణన జరిగే సమయానికల్లా వార్డులపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోనే వీలైనంత త్వరగా కూడా ప్రభుత్వం వార్డుల విభజన చేసే ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది. అందుకనే ప్రస్తుతం 150 వార్డులుగా ఉన్న జీహెచ్ఎంసీని 300 వార్డుగా కూడా చేయడం జరిగింది. ఈ 300 వార్డులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఏవైతే 27 పురపాలక సంఘాలు ఉన్నాయో మొత్తం వాటికి సంబంధించి కూడా 262 ఇవి ఉండేవి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం 150కి పడిపోవడం జరిగింది. అంటే ఈ మొత్తానికి కూడా అంటే గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా పొలిటికల్గా మాత్రం చాలా ప్రాధాన్యత తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది. కేవలం 262 పోస్టుల నుంచి కేవలం 27 నుంచి 30 పోస్టుల వరకు మాత్రమే పడిపోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ పూర్తి స్థాయి వాళ్ళని ఎక్స్పెన్షన్ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న పురపాలక సంఘాలు ఏవైతే వాటన్నిటి కూడా కలుపుకోవడంతో 300 వార్డులుగా కూడా విభజించడం జరిగింది. అయితే ఇప్పటికే 20 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఏదైతే సమయం కూడా ముగియడం జరిగింది. ప్రస్తుతం అవన్నీ కూడా అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీకి కూడా ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తి స్థాయిలో వాళ్ళ పాలక మండలి పూర్తవడం జరుగుతుంది. ఇప్పుడు అంటే ఫిబ్రవరి 10 తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అన్నిటికీ కలిపి మొత్తం ఒకేసారి విలీనం చేసుకుంటారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి సంబంధించి మరొక 6 నెలల సమయంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే అంతలోపల పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో అధికారులు అయితే దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వారం రోజులు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ఈ నెల 16వ తేదీన కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయిలో ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు అలాగే ఎక్కువ ఏ అంశాలపైన ఫిర్యాదులు రావడం జరిగింది. ముఖ్యంగా వార్డుల విభజనకు సంబంధించిన అంశంలో చాలా వరకు కూడా ఇటు ఓల్డ్ సిటీ వ్యవహారంలోనే చాలామంది కూడా తమ అభిప్రాయాలు అయితే వెలిబుచ్చుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇటు బడంగ్పేట్ ఏదైతుందో బడంగ్పేట్ని చార్మినార్లో కలపడం జరిగింది. దానిపైన కూడా చాలామంది వ్యతిరేకత కనబరుస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణాను జిహెచ్ఎంసీ మేయర్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మితో కూడా భేటీ అవ్వడం జరిగింది. వస్తున్న అభిప్రాయాల్లో చాలా వరకు కూడా వార్డుల విభజనకు సంబంధించిన అంశంలో చాలా విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అంటే 2009లో వార్డుల విభజన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. 2009లో వార్డుల విభజన జరిగిన సమయంలో కూడా సరిగ్గా జరగలేదు అనేది ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అలాగే ప్రస్తుతం జరిగిన వార్డుల విభజనలో కూడా ఎక్కడా సమతుల్యత పాటించలేదు అనేది ఎంఐఎంతో పాటు ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు ఇస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ మంది పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వార్డుల విభజన అంశంలో చాలా వరకు కూడా ప్రాధాన్యత లేని వాటిని వార్డులుగా చేరుస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణగా వాళ్ళైతే చేస్తూ వస్తున్నారు. అలాగే జనాభా విషయంలో కూడా అంటే ఒక వార్డుకి గతంలో అంటే కొన్ని చోట్ల 10,000 ఉంటాయి, కొన్ని చోట్ల 40,000, 50,000 ఉన్నాయి. కాబట్టి అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఒకే తాటి కింద తీసుకొస్తాం. అంటే 40,000, 60,000 ఈ తరహాలో వార్డులను కూడా విభజిస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం కూడా చెబుతూ రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశంలో కూడా పార్టీలు వివిధ అంశాలని లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే జనాభా ప్రాతిపదికన విడదీస్తున్నారో వార్డులని ఆ అంశంలో కూడా ఎక్కడ కూడా సమతుల్యత పాటించట్లేదు. సరిహద్దుల వ్యవహారం ఏదైతుందో సరిహద్దుల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అనేది అయితే వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో 16వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో ఇటు మేయర్
అలాగే కమిషనర్తో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా హాజరవుతారు కాబట్టి ఆ రోజు వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని వెలిబుస్తారు. ఆ రోజు ఖచ్చితంగా కొంత ఏదైతే తమ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నాలు అయితే చేస్తామంటూ కూడా కార్పొరేటర్లు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వార్డుల విభజనకు సంబంధించిన అంశం వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాలంటే అన్ని పార్టీలను కూడా అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం. గతంలోనే మేయర్ ఏదైతే ప్రపోజల్ పెట్టిన సమయంలోనే ఇటు ఎంఐఎం పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపినా కూడా ఎంఐఎం పార్టీ అప్పుడే కొంత వ్యతిరేకత వెలుబుచ్చడం జరిగింది. ప్రస్తుతం ఎల్లుండి 16వ తేదీన జరగబోయే కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం 300 వార్డులుగా విభజించిన సమయంలో ఎక్కడ కూడా సమతుల్యత పాటించలేదు, సమన్యాయం పాటించలేదు అనే అంశాన్ని మేయర్కి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఆ రోజు జరిగే సమావేశం ఏదైతుంటుందో ఆ సమావేశానికి సంబంధించిన కీ పాయింట్స్ అన్నింటినీ కూడా నోట్ చేసుకుని ఆ అంశాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం చిన్నపాటి మార్పులతోనే పూర్తి స్థాయిలో ఈ విభజన ఏదైతే విలీన ప్రక్రియ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. 23 లేదా 24వ తేదీల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఫైనల్ గెజిట్ ఏదైతుందో ఫైనల్ గెజిట్ వస్తుంది. ఫైనల్ గెజిట్ వచ్చాక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు. ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం మేరకు మొత్తం 300 వార్డులతో పాటు 10 జోన్లను అలాగే సర్కిళ్ల సంఖ్య 50 సర్కిళ్లు కూడా పెరగబోతోంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి, అలాగే 6 జోన్లు ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో 10 సర్కిళ్లు కాబోతున్నాయి, అలాగే 50 సర్కిళ్లు కాబోతున్నాయి, 10 జోన్లు కాబోతున్నాయి. అయితే ఇక్కడ అధికారులను ఇబ్బంది పెడుతున్న ఒక అంశం ఏంటంటే జోన్కి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా బాధ్యతలు చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు సంబంధించిన కొరత కొనసాగుతుంది. 10 మందికి సంబంధించిన జోనల్ కమిషనర్లుగా కూడా వీళ్ళని ఏర్పాటు చేస్తే ఐఏఎస్ అధికారుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం 6 జోన్లకు సంబంధించిన వ్యవహారంలోనే కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, మరికొంతమంది గ్రూప్ 1కి సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో 10 మంది ఐఏఎస్ అధికారులు అనేది కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరొక విషయం, ప్రజలు చాలామంది కూడా ఇప్పుడు వస్తున్న వాళ్ళ అభ్యంతరాల్లో ఏ సమస్య ఉన్నా కూడా మళ్ళీ హెడ్ ఆఫీస్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్థానికంగా తమ సమస్యలు తీర్చుకునే విధంగా కూడా అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనేది స్థానికులు చాలామంది కూడా ఇప్పటికే ఫిర్యాదులు ఇస్తున్న నేపథ్యంలో ఆ అంశం పైన ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఖచ్చితంగా ఇప్పుడు వార్డుల ఏదైతే విలీన ప్రక్రియ ఉందో విలీన ప్రక్రియకు సంబంధించి 24వ తేదీన స్పష్టమైన అంటే ఎన్ని వార్డులు ఉంటాయి, అలాగే ఎన్ని జోన్లు కాబోతున్నాయి, ఎన్ని సర్కిళ్లు కాబోతున్నాయి, వీటన్నిటిపైన కూడా 24వ తేదీన ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతోంది. ఇది ఓవరాల్గా విలీన ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కొనసాగుతున్న పూర్తి స్థాయి ప్రక్రియ. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ఆర్కేహెచ్ఎం టీవీ, హైదరాబాద్.